తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో అక్రమ భూదందా సమస్యలపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రి కట్టడాలు కూల్చివేసింది గ్రామస్తులైతే పేరు మాత్రం జనసైకునికి వచ్చిందని విమర్శించారు. ఈ అంశంపై రైల్వే కోడూరు జనసేన ప్రాంతీయ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాతంశెట్టి నాగేంద్ర, కనకలూరు మండలంలోని జనసేన సభ్యులు పాల్గొన్నారు. కనకలూరు మండలం కంబాలగుంటలో ఇటీవల ఇళ్ల కూల్చివేతపై వారిని అడిగి తెలుసుకుందాము. అది వారి మాటలోనే విందాం. ఆ గ్రామంలో వైసీపీ నాయకులు గత 5 సంవత్సరాలుగా ఎన్నో అక్రమ కట్టడాలను ఆక్రమించి ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు చేయడం జరిగింది. నిన్న గ్రామస్తులందరూ కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గ్రామస్తులందరూ మూకుమ్మడిగా వెళ్ళి అక్రమ కట్టడాలను కూల్చడం జరిగింది. అక్రమ కట్టడాలు చాలా సంవత్సరాలు జరుగుతున్నాయి. మేము వైసీపీ గవర్నమెంట్లోనే అప్పుడు ఎంఆర్ఓ బి శ్రీధర్ గారు వచ్చేసి అక్కడ నోటీస్ బోర్డు పెట్టడం జరిగింది. కానీ అది రాత్రి తొలగించేసి ఇప్పుడు చిన్నపాటి అగ్గిపెట్టి లాంటి చిన్న రూములు కట్టి దాన్ని స్థలం మాది అనిపించుకోవాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం కనకలూరు మండలం సింగారెడ్డిపల్లి పంచాయతీ కంబాలగుంట అనే గ్రామంలో జరిగిన ఒక ఇన్సిడెంట్. ఏం జరిగింది? 2 వ్యక్తులు, అంటే గత చాలా రోజుల నుంచి మా కనకలూరు మండల జనసేన నాయకులు అక్కడ గవర్నమెంట్ స్థలం ఉంది, చాలా మంది బాధితులు ఉన్నారు కాబట్టి మా ఊర్లో, మా పంచాయతీలో ఊర్లో మీరు దాన్ని గ్రామ సభ పెట్టి మాకు తలా 2 సెంట్లు 3 సెంట్లు ఇస్తే పేదలను కట్టుకుంటామని అడిగారు. దానికి నేను ఎమ్మెల్యే గారు యాక్సెప్ట్ చేసి దాన్ని లీగల్గా ఎలా చేయాలి గ్రామ సభ పెట్టి అవన్నీ మాట్లాడుకునే లోపల ఇవి తెలుసుకున్న కొంతమంది